Anil Neerukonda Institute of Dental Sciences. So, ఈ డెంటల్ కాలేజ్ గురించి ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందామండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. సో ఈ డెంటల్ కాలేజ్ గురించి ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందామండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు ఈ కాలేజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? కాలేజ్కి మనకి నీట్ ఎగ్జామ్లో కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి కదా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, నీట్ ఎగ్జామ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఫీజులు ఎలా ఉంటాయి కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఈ కాలేజ్ మనకి 2013లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. మనకి ఎవరు ఫౌండర్ అంటే ఫిలాంథ్రఫిస్ట్ డాక్టర్ నీరుకొండ బిఆర్ ప్రసాద్. ఆయన అయితే కాలేజ్కి ఫౌండర్. ఇనిషియల్గా వచ్చేసి బీడీఎస్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేశారు. 100 సీట్ల ఇంటేక్తో అయితే కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అఫిలియేటెడ్ టు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఓకే, మనకి 2018లో అంటే 5 సంవత్సరాల తర్వాత డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క గుర్తింపు కూడా లభించింది. ఓకేనా, మనకి బీడీఎస్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎండిఎస్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మనకి 8 స్పెషాలిటీస్లో 19 సీట్లతో ఎండిఎస్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో. ఇక ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్ కూడా ఉందండి కాలేజ్కి. ఓకేనా, 2026 జూలై 15 వరకు దానికి వ్యాలిడేషన్ అనేది ఉంది. ఓకే, ఇక లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. సంఘివలస భీమునిపట్నం మండలం, విశాఖపట్నం జిల్లాలో అయితే ఉందండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 5 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది క్యాంపస్. విత్ లైబ్రరీ కూడా ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇక ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందామండి. అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనం చదవాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనం ఫస్ట్ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకే, లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ కూడా రాయొచ్చు. వాటిలో పాస్ అయితే మనకి అడ్మిషన్కి ఎలిజిబిలిటీ పొందినట్టే, అంటే ఒక కండిషన్ సాటిస్ఫై చేసినట్టు. ఏం సబ్జెక్ట్స్లో పాస్ అవ్వాలి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్, లేదు అంటే బయోటెక్నాలజీ కూడా మనం చాయిస్గా తీసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్స్లో పాస్ అయితే మనకి ఒక కండిషన్ సాటిస్ఫై అయినట్టు. జనరల్ కేటగిరీ అనుకోండి 50% మార్క్స్ అనేది రావాలి, అంటే దానికంటే తక్కువ రాకూడదు, ఎబవ్ కూడా రావచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకైతే 40% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక ఉంటే, ఓసీ అంటే జనరల్ కేటగిరీలో కనుక ఉంటే 45% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలో అయితే 40% వస్తే సరిపోతాయి. ఓకేనా, అందరూ కూడా క్యాస్ట్తో ఎలాంటి సంబంధము లేకుండా మీరందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే చాలామంది నీట్ ఎగ్జామ్ రాయక్కర్లేదు, మేనేజ్మెంట్ కోటాలైనా జాయిన్ అయిపోవచ్చు అంటున్నారు. మేనేజ్మెంట్ కోటా అయినా, ఎన్ఆర్ఐ కోటా అయినా కూడా నీట్ యూజీ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే మీకు 17 సంవత్సరాలు అనేది కంపల్సరీ నిండి ఉండాలండి. డిసెంబర్ 31, 2025 సంవత్సరానికి, ఈ అకాడమిక్ ఇయర్కి మీకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకేనా, రైట్. ఇక ఇతర వివరాలు మాట్లాడుకుందాం. అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయండి? బీడీఎస్కి మనకి 100 సీట్ల ఇంటెక్ట్ అయితే ఉంది కాలేజ్. సో ఇందులో కనునర్ కోటా కేటగిరీ ఏ వాళ్ళకి 50% సీట్లు అంటే 50 సీట్లు, మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి వాళ్ళకి 35% సీట్లు అంటే 35 సీట్లు, ఎన్ఆర్ఐ కోటా కేటగిరీ సి వాళ్ళకి 15% సీట్లు అంటే 15 సీట్లు అనేవి క్లాసిఫికేషన్ చేసి పెట్టారు. ఓకే, ఇక ఇతర వివరాలు మాట్లాడుకుందాం. ఫీజులు ఎలా ఉంటాయి అంటే మనకి మోస్ట్లీ గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజులు ఒకలా ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్లో ఫీజులు ఒకలా ఉంటాయి. కనునర్ కోటాకు ఒకలా ఉంటాయి, మేనేజ్మెంట్కి, ఎన్ఆర్ఐకి మరొకలా ఉంటాయి. అవన్నీ కూడా మాట్లాడుకుందాం. స్టేట్ కోటా అంటే కేటగిరీ ఏ కోటాకి 14,500, కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటాకి 4,40,000 రూపాయలు, కేటగిరీ సికి 7 లక్షల రూపాయల వరకు మనకి ఫీజులు అయితే అవుతాయి. ఇవన్నీ కూడా ట్యూషన్ ఫీజులు మాత్రమే. సో ఇతర ఫీజులు కూడా మనకి కాస్త 50,000 నుంచి 1,00,000 లోపు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవాలండి. ఇక అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో ఎండిఎస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు కదా. 34 సీట్లు అయితే ఉన్నాయండి. 8 స్పెషాలిటీ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఆ 34 సీట్లు ఏ స్పెషలైజేషన్స్లో ఉన్నాయో చూద్దాం. ఓకే, మనకి ఓవరాల్ మెడిసిన్ అండ్ రేడియాలజీలో 2 సీట్లు, ఓవరాల్ అండ్ మ్యాక్సిల్లోఫేషియల్ సర్జరీలో 5 సీట్లు, పీరియోడోంటిక్స్ అండ్ ఇంప్లాంటాలజీలో 2 సీట్లు, కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్లో 6 సీట్లు, పీడియోడోంటిక్స్ అండ్
ప్రివెంటివ్ డెంటిస్ట్రీలో 5 సీట్లు, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెటిక్స్లో 6 సీట్లు, ప్రోస్థోడోంటిక్స్ అండ్ మాక్సిల్లోఫేషియల్ ప్రోస్థెసిస్ అండ్ ఇంప్లాంటాలజీలో 5 సీట్లు, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీలో 3 సీట్లు అయితే వీళ్ళు ఇంటేక్గా తీసుకుంటున్నారు ఫర్ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ పీజీ కోర్స్కి. ఓకేనా, అసలు మనం పీజీ కోర్స్ చేయాలంటే ఫస్ట్ యూజీ కోర్స్ బీడిఎస్ అనేది కంపల్సరీ కంప్లీట్ చేయాలి. బీడిఎస్లో మనం క్వాలిఫై అవుతాం కదా, దాని తర్వాత ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు DCIలో కానీ స్టేట్ డెంటల్ కౌన్సిల్లో కానీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అలా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళనే డెంటిస్ట్గా గుర్తిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు నీట్ MDS ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకే, సో ఈ బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఎవరైతే మ్యాచ్ అవుతారో వాళ్ళందరూ కూడా MDS కోర్స్ చేయడానికి అర్హత సాధించినట్టే. ఓకే రైట్, ఇక ఫైనల్గా అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనకి హాస్టల్స్ ఉన్నాయా అంటే ఎస్, హాస్టల్స్ కూడా ఉన్నాయి. మొత్తం కాలేజ్ వచ్చేసి 5 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. సో హాస్టల్స్ కూడా మనకి విత్ ఇన్ ది క్యాంపసే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సెపరేట్ ఉన్నాయి, వెల్ వెంటిలేటెడ్ హాస్టల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. అలాగే స్టడీ ఫర్నిచర్, హాట్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్రతి ఫ్లోర్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బాయ్స్ హాస్టల్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ ఫస్ట్ బ్లాక్లో A బ్లాక్లో, సెకండ్ నుంచి 4th ఇయర్ స్టూడెంట్స్ అందరినీ B బ్లాక్లో అలొకేట్ చేశారండి. ఇక A బ్లాక్లో 44 రూమ్స్ అయితే ఉంటాయి. కెపాసిటీ వచ్చేసి 176, ఆక్యుపెన్సీ వచ్చేసి 169, 4 ఫ్లోర్లు అయితే ఉంటాయి. ఇక B బ్లాక్లో 76 రూమ్లు ఉంటాయండి. 304 మంది విద్యార్థులు అయితే సరిపోతారు. ఇక గర్ల్స్ హాస్టల్ గురించి మాట్లాడుకుందాం. జూనియర్స్ బ్లాక్ అని, సీనియర్స్ బ్లాక్ అని క్లాసిఫై చేశారు. సో 30 రూమ్స్ అయితే ఉన్నాయండి జూనియర్ బ్లాక్స్కి. కెపాసిటీ వచ్చేసి 112 మంది విద్యార్థులు అయితే సరిపోతారు. ఇక సీనియర్స్ బ్లాక్కి 60 రూమ్స్ అయితే ఉన్నాయి, 180 మంది విద్యార్థులు అయితే సరిపోతారు. అంటే ఈచ్ రూమ్కి ముగ్గురు షేరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ సెలెక్షన్. ఓకే, కొంతమంది ఇష్టపడరు షేర్ చేసుకోవడానికి, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది లోన్లీగా ఉండాలనుకుంటారు. సో డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, ఇక ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే 24/7 సెక్యూరిటీ ఉంటుందండి, CCTV మానిటరింగ్ ఉంటుంది, ఇన్ హౌస్ వార్డెన్స్ కూడా ఉంటారు, కామన్ రూమ్ ఉంది, టీవీ ఉంది, గేమ్స్ ఉంటాయి, మ్యాగజైన్స్ ఉంటాయి, లాండ్రీ ఉంటుంది, సెలూన్ ఉంది, వైఫై అండ్ మెస్ కూడా ఉంది. ఓకే రైట్, ఇక పవర్ బ్యాకప్ కూడా ఉందండి, మెడికల్ ఎయిడ్ కూడా, ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన మెడికల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఎయిర్ కండిషనర్డ్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో AC రూమ్స్ కూడా ఉన్నాయండి, డిపెండ్స్ ఆన్ యువర్ సెలెక్షన్. సో మీరు రిక్వెస్ట్ చేస్తే కనుక అవి మీకు అలొకేట్ చేస్తారు. ఓకేనా, ఇది అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కలిగిన వీడియో. అసలు ఈ కాలేజ్లో కనుక చదువుకోవాలి అంటే నీట్ ఎగ్జామ్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి కదా. సో నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ కాలేజ్ మనకి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో ఉన్న కాలేజ్. ఇక్కడ కనుక BCA విద్యార్థులకైతే 2,80,213 లోపు, BCB విద్యార్థులకి 3,29,499 లోపు, ఇక BCE విద్యార్థులకి 3,48,678 లోపు, OC విద్యార్థులకి 2,50,589 లోపు, SC విద్యార్థులకి 3,14,890 లోపు, ST విద్యార్థులకి 3,91,979 లోపు అయితే ర్యాంక్ రావాలండి. ఇంకా మనకి మైనారిటీకి, BCDకి, BCCకి సంబంధించిన ర్యాంక్స్ అయితే అవైలబుల్గా లేవు. సో ఇవన్నీ కూడా మనం అఫీషియల్ వెబ్సైట్లోంచి తీసుకున్న ర్యాంక్స్ ఏనండి. ఎందుకు అంటే అఫీషియల్ వెబ్సైట్లో ఏంటంటే ఈ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత డేటా అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మనం అది తీసుకుని జాగ్రత్త పెట్టుకుని మీకోసం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది వాళ్ళ వీడియో అండి. ఎవరికి అడ్మిషన్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఏ రంగానికి సంబంధించి అంటే ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, లేదంటే నర్సింగ్ అవ్వచ్చు, B.Pharmacy అవ్వచ్చు, ఏ అలైడ్ సైన్సెస్ అవ్వచ్చు, ఏ కోర్స్కి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నా కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని రీచ్ అవ్వడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.